డాడీ మేము ఒక అడ్వెంచర్ టూర్కి వెళ్తున్నాం, మీ పర్మిషన్ కావాలి. అడ్వెంచర్ టూరా? అవును డాడీ. అది చాలా ప్రమాదకరం కదా. నీ ఒక్కదానివేనా, ఇద్దరు వెళ్తున్నారా? ఇద్దరం డాడీ. ఇద్దరు వెళ్తున్నారా? అవును డాడీ, ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. ఓకే, నీవంటే పర్లేదు, మరి హనీ ఎలాగా? ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను డాడీ, ఇంకా తనే ఈ అడ్వెంచర్కి నాయకురాలు. అవునా? తనే ఇదంతా లీడ్ చేయాలి. అలా ఎలా చేస్తుంది? తనకి తెలియదు కదా ఏమి, తను భయపడుతూ ఉంటుంది కదా. సరే ఒకసారి రమ్మని నేను మాట్లాడతాను. ఓకే డాడీ. హనీ, చెప్పండి డాడీ. మామూలుగా భయపడుతూ ఉంటావు కదా. అవును డాడీ. మరి ఎలాగా నువ్వు దాన్ని లీడ్ చేయగలుగుతావు? నాకు భయంగా ఉంది డాడీ. ఏం కాదు, ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, చక్కగా ఎంజాయ్ చేయి. ఆ అడ్వెంచర్ టూర్ని మీరిద్దరు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా హ్యాపీ జర్నీ బాగా. థ్యాంక్ యూ డాడీ. ఓకే, బాయ్. ఏ హనీ, ఎందుకలా భయపడుతున్నావు, దిగులుగా కనపడుతున్నావు? నాకు చాలా భయంగా ఉంది ప్రేజీ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? డాడీ నీకేం చెప్పారు భయంగా ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు నన్ను హత్తుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా? అవును, నువ్వు ఫస్ట్ దేవునికి ప్రేయర్ చేసుకొని ఏదైనా చేయాలి కాబట్టి ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేసుకో. నేను ఇప్పుడు ఏమని ప్రేయర్ చేయాలి? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మనం చెప్పే ప్రతి ఒక్కటి దేవుడు మన మాట వింటాడు. నువ్వు ఎలాగైతే మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతావో సేమ్ దేవునితో కూడా అలాగే మాట్లాడాలి. దేవుడికి నీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకో, నీకు ఏదైతే భయాలు ఉన్నాయో అవన్నీ దేవునితో పంచుకో, దేవుడే నీకు సహాయం చేస్తాడు. సరే ప్రేజీ, అయితే నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రియమైన దేవా, నాకు ఈరోజు ఇచ్చినందుకు నీకే వందనాలు. నాకు చాలా భయంగా ఉంది, నేను ప్రోగ్రామ్ ఎలా లీడ్ చేస్తానో నాకు తెలియదు. నీవే నాతో తోడుగా ఉండు, నాకు మంచి ఫ్రెండ్స్ని ఇవ్వు, నేను మంచిగా లీడ్ చేయడానికి మీరే సహాయం చేయండి ప్రభువా. ఆమెన్. ప్రైజీ, ఇప్పుడు నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంది. చూశారు కదండి, తనకే కాదు మనలో ఎవరు ప్రేయర్ చేసుకున్న దేవునికి మన బాధలు ఏవైతే మన భయాలు మన దేవునితో చెప్పుకుంటామో ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఫస్ట్ రోజు మేము ప్రార్థించే నాయకుల గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి. ఇవాళ బ్లెస్సీకి హాలిడే కదా, సరే హెల్ప్ చేస్తుందేమో అని అడుగుదాం. బ్లెస్సీ, ఇలా రా. ఏంటి మమ్మీ? ఈరోజు నీకు హాలిడే కదా, నీ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకో. ఏంటి మమ్మీ, ఎప్పుడు పనులు నాకే చెప్తావు, నువ్వే చేసుకో. ఏంటి అలా అంటావు? నువ్వు సిబిసికి వెళ్తున్నావు కదా, అక్కడ ఏం నేర్చుకుంటున్నావు? విధేయులైన నాయకుల గురించి నేర్చుకుంటున్నాను మమ్మీ. మరి నువ్వు విధేయత చూపించకపోతే ఎలా విధేయుల నాయకులుగా అవుతావు? సారీ మమ్మీ, సరే నువ్వు చెప్పిన పని చేస్తాను. చూశారు కదండి, మనం విధేయత చూపించినప్పుడే విధేయులైన నాయకులుగా వర్ధిల్లుచున్న నాయకులుగా చెప్పబడతాము. మన పేరెంట్స్కే కాదు, దేవుని మాటకు కూడా మనం విధేయత చూపించాలి, అప్పుడే విధేయులైన నాయకులుగా చెప్పబడతాము. థ్యాంక్ యూ. మీరు కూడా జాయిన్ అయ్యి మాతో కలిసి ఆడుకోండి. రాజోతి వాళ్ళు చూడు ఎలా ఆడుకుంటున్నారో, మనం కూడా వెళ్ళి ఆడుకుందామా? వద్దు, మనం అలా వెళ్ళకూడదు. వాళ్ళు చూడు ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎలా ఆడుకుంటున్నారో. మన టీచర్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటిని మనం ఫాలో అవ్వాలి. వాటిని ఉల్లంఘించడం సరైనది కాదు. అవునులే, మనం ఆడుకునేది కొద్దిసేపే కదా, పద వెళ్ళి ఆడుకుందాం. అవును, మనం ఆడుకునే సంగతి మనకు తెలుసు, టీచర్కి తెలియకపోవచ్చు, దేవుడికి కూడా తెలుసు కదా. మనం అలా చేయకూడదు. సర్లే వెళ్ళిపోదాంలే. అది చాలా మంచి పని చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. ఏమంటావు నువ్వు? నువ్వు చెప్పింది నిజమే. అవునండి, నిజంగా మన జీవితాల్లో చాలా బాధ్యతలు చాలా బాధ్యతలు మన మీద ఉన్నాయి. మనము పెద్దవారు అవుతున్న కొద్దీ మనకు అనేక బాధ్యతలు వస్తాయి. ఇక్కడ టీచర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను మేము ఎలా అయితే ఫాలో అయ్యామో, బైబిల్లో కూడా సమయలు అనే వ్యక్తి చాలా తెలివైన వాడే, చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో ఎదిగి బాధ్యత గల నాయకుడై ఉన్నాడు. దేవుడు చెప్పిన సూచనలను ఇశ్రాయేలు ప్రజలకు పాటించమని ఎంతగానో ప్రోత్సహించి తన బాధ్యతను నెరవేర్చారు. మరి మనకిచ్చిన బాధ్యతలలో మనం నమ్మదగిన వారిగా ఉండి బాధ్యత గల నాయకులుగా ఉందామా? థ్యాంక్ యూ.
ఏంటో ఈ కష్టాలు నాకే వస్తాయి. నిజంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? ఎన్ని కష్టాలు నాకే వస్తున్నాయి. స్వాతి, ఏమైంది దిగులుగా కనబడుతున్నావు? దేవుడు నన్ను ఎన్నుకున్నాడో లేదో నాకే వస్తున్నాయి ఈ కష్టాలు, ఎక్కలేని బాధలన్నీ నాకే. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎందుకు? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. నీకు, నాకు, ఇక్కడున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కష్టాలు వస్తాయి. కష్టాలు అనేవి అందరికీ కామన్. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నేను ఎలా చెప్పగలను తెలుసా? ఎలా చెప్పగలవు? నువ్వు 10 days మానకుండా CBCకి వెళ్ళావా? వెళ్ళానుగా. నువ్వు వెళ్ళావు కాబట్టే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే నువ్వు 10 రోజులు మానకుండా CBCకి వెళ్ళావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే మనందరం ఇక్కడ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం. అవునా? దేవుడు నిజంగా నన్ను ఎన్నుకున్నాడు అయితే? అవును, నన్ను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవా, మమ్మల్ని అందరినీ ఎన్నుకొని CBCకి మమ్మల్ని పంపించినందుకు నీకే స్తోత్రములు దేవా. ఆమేన్. టీచర్, మాకు ఇవాళ చాలా బోరుగా ఉంది. ఏదైనా గేమ్ ఆడుకోవచ్చా టీచర్? వద్దు మౌనిక, నువ్వు లీడర్గా చేయి. ఓకే టీచర్, కానీ నేను గేమ్ని బాగా ఆడిస్తాను అందరితో. ఓకే. మీకు ఒక గేమ్ చెప్పనా లక్కీ? ఇవాళ గేమ్ ఏంటంటే కోడి గేమ్. ఓకేనా? అవునా? నాకు తెలుసు అది ఎలా ఆడాలో. నేను చెప్పనా? చెప్పు. అలా కాదు లక్కీ, నేను గేమ్ని చెప్తాను, జాగ్రత్తగా విను. కానీ ఓకేనా? ఇలానే బాగుంది, ఇలానే ఆడదాం. అలా అయితే అందరూ ఎంజాయ్ చేయలేరు. నేను ఒక మంచి గేమ్ చెప్తా. ఓకేనా? సరే చెప్పు. ఇదేం గేమ్? అదొక కొత్త గేము. సరే. నువ్వు రాంగ్ చేస్తున్నావు, కరెక్ట్గా చేయకపోయినా ఈసారి. ఓకేనా? ఈసారి బాగా కరెక్ట్గా చేసావు. తెలుసా ఎంత బాగా చేసావు అంటే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ది బ్రేక్. ఈరోజు నువ్వు చాలా బాగా నడిపించావు తెలుసా? నేను ఇలా బాగా నడిపించానంటే దేవుని కృప తెలుసా? నేను ధైర్యంగా ఇలా అందరి ముందు నడిపించానంటే అది దేవుని కృపే తెలుసా? అవునా? అది ఎలా? నేను దేవుణ్ణి ఫస్ట్ అడిగి బ్రతిమాలి నేను ఇలా చేశాను. నేను ఇలా చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ఇద్దరం కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఓకే. ప్రేమ గల తండ్రి, ఇవాళ నేను ఇలా ఉన్నానంటే నీ కృప ప్రవ్వా. అయ్యా, ఇవాళ ధైర్యంగా నేను ఇలా చేశానంటే నీ కృప ప్రవ్వా. ఇలా మేము ప్రతిదీ ఏం చేసినా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రవ్వా. అయ్యా, మేము ప్రతిదానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రవ్వా. ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీకు విషయం చెప్పిన లక్కీ, నేను ధైర్యంగా ఇలా చేశాను. బైబిల్లో కూడా సమూయేలు సౌలుని రాజుగా కాకుండా దావీదుని రాజుగా చేశారు. అవునా? నేను ఎలా థ్యాంక్స్ చెప్పాను. మరియా కూడా యేసు పుట్టినప్పుడు కృతజ్ఞతా గీతం పాడింది తెలుసా? అవునా? అది చాలా బాగా పాడింది. ఓ. మేఘన, మన CBC జరుగుతుంది కదా మన చర్చిలో. అవును రుహీనా. 6 days జరిగినాయి కదా, మరి నువ్వేం నేర్చుకున్నావు? దేవుడి గురించి వాక్యాలు, కథలు, ఎన్నో స్టోరీస్ అన్నీ నేర్చుకున్నాం రుహీనా. మరి 7వ రోజు కదా, మరి ఏం నేర్చుకుందాం? మరి 7వ రోజు కూడా మనం వర్ధిల్చున్న నాయకుల్లాగా మనం మారాం కదా. మరి 7వ రోజు కూడా మనం నేర్చుకునే నాయకుల్లాగా మనం మారదాం. ఒకసారి అండి టీచర్స్ ఎవరెవరు ఉన్నారో